మాపై ఇచ్చిన తండ్రి ఇంతవరకు నడిపించిన దేవాదేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. నా తండ్రి నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవుచిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. నా తండ్రి నాయన మా సంఘాలంతటి మీరు ఎంతగానో కాచి కాపాడిన తండ్రి ప్రభా, ఏ బిడ్డలో ఏ బలహీనత రాకుండా నా తండ్రి ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడవయ్యా నా తండ్రి ప్రభా. నాయన ఎంతవరకు నా తండ్రి నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా కోడి తన పిల్లలు ఎట్టి రీతిగా తన రెక్కల చోటును భద్రపరుచుకుంటుందో నా తండ్రి ప్రభా. నాయన అట్టి రీతిగా నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కాపు పెట్టిన తండ్రి ప్రభా. నాయన ఎంతవరకు నడిపించావు తండ్రి ప్రభా. నాయన నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నా తండ్రి ప్రభా. నాయన బల్లో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో నా తండ్రి ప్రభా. నాయన హృదయ శుద్ధి కలవాడు తండ్రిని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు నా తండ్రి ప్రభా. నాయన ప్రతి బిడ్డలలో తండ్రి ప్రభా నీ గ్రహింపులు దయచేయండి తండ్రి ప్రభా. నాయన మాలో ఏ తప్పుదములు ఉండకూడదు తండ్రి ప్రభా. నాయన వారమంతా తండ్రి ప్రభా ఎంతగానో మాట్లాడుతుంటాం నోటి ధర తలంపులుగా క్రియలు దొరకన తండ్రి ప్రభా. నైనా ఏ బిడ్డలో ఏ ఉండకుండా నా తండ్రి ప్రభా. నైనా మీరే శుద్ధీకరించిన తండ్రి ప్రభా. నైనా మీ స్వస్తి దయచేయండి తండ్రి ప్రభా. నైనా నీలో నడుచుటకు నీ కృపను దయచేయమని అడుగుతున్నా తండ్రి ప్రభా. నైనా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. నైనా సంఘ కాపుని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. కాపుని దీవించి ఆశీర్వదించడు తండ్రి ప్రభా. నైనా కాబట్టి దీవెనతో మీరు నింపండి అయ్యాను తండ్రి ప్రభా. నా బిడ్డ కావాల్సిన అవసరం తీర్చండి తండ్రి ప్రభా. నైనా గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. నైనా మా సంఘాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభా. మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ వైరస్ బాధించుకోవడం మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన తండ్రి ప్రభా. నైనా మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీరే ఉండి నడిపించండి తండ్రి ప్రభా. నైనా కోడుకు అంతటి విషయంలో మీరు తోడుగా నేర్చుకొని సహాయం దయచేయమన్నా తండ్రి. మా ప్రభు మా రక్షకుడైన పరిశుద్ధ నామములో కొద్ది విన్నపం నీ పాస్తలో చేర్చుకోమని అడిగి వెడుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము,
శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యం పుట్టించుమా. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగు జయము నా హృదయములో, కలుగు జయము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోన 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 నాలోన. ఇరవై 9-10 ఒకసారి మనం చదువుకుంటాం తొందరగా. యోహాను సువార్త 20:9-10 మనం ఒకసారి చదువుకుంటే ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింప అయిరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్ల వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండి ఉండట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుక్కుంటున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబోని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుడి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. చూడండి, ఇక్కడ చదువుబడిన వాక్య భాగంలో మనం చదువుకుంటే మగ్దలేని మరియా అక్కడ కనపడుతుంది. మగ్దలేని మరియా ఎంతో దుఃఖంలో ఉంది. యేసయ్య చనిపోయాడు, దాదాపు ఆయన మరణించాడు, ఆయన బాడీ సమాధిలో ఉంది. ఇప్పుడు చూస్తే అక్కడ ఆ సమాధిలో ఆ బాడీ లేదు, చూసి చాలా దుఃఖించింది. చూడండి, ఇక్కడ 2 మిస్టేక్స్ తను చేసింది. త్వరగా 2 మిస్టేక్స్ ఏంటంటే, ఆ బాడీని ఎవరో ఎత్తుకుపోయారు అని తను అంటుంది, ఎవరో దొంగిలించారు. ఒక క్వశ్చన్ మనకు రావాలి, యేసయ్య బాడీ అంటే దేవుని శరీరము ఎవరు దొంగిలించగలరు? ఎవరికంత శక్తి ఉంది? ఎవరు దొంగిలించగలరు? అది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఎందుకంటే వారు ఎంతో విశ్వాసంతో నమ్మారు అని. దాదాపు 3.5 years యేసయ్య వారితో ఉన్నప్పుడు వారికి తెలుసు ఆయన దేవుని కుమారుడని. ఆల్రెడీ దేవుడు వారికి తెలియజేశాడు, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుని, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఇది నా దేశము కాదు, ఈ లోకం నాది కాదు, నా పరలోకంలో నేను పరలోకం నా తండ్రికి చేరుకోవాలని చెప్పి ఆల్రెడీ దేవుడు శిష్యులతోటి మరియంతో ఆల్రెడీ దేవుడు తెలియజేశాడు. హి హాస్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ మగ్దలేని వేరే ఏమంటుంది, నా యేసయ్యని ఎవరో దొంగిలించారంటుంది. ఎవరో దొంగిలించారు? యేసయ్యని ఎవరైనా దొంగిలించగలరా? ఒకసారి మన కోసం మనం ఒకసారి ఆలోచిద్దాం. యేసయ్యని ఎవరైనా దొంగిలించగలరా? హైలీ ఇంపాసిబుల్. ఎవరు దేవుని దొంగిలించారు? ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్, తను ఏడుస్తుంది. ఎందుకు ఏడవాలి?
వై షీ షుడ్ క్రై ఆల్రెడీ తనకు తెలుసు. 3 దినాలు ఆయన సమాధిలో ఉంటాడు. 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచాక ఆల్రెడీ దేవుడు అక్కడ మందిరం కోసం ఇది మీరు కూల్చండి, నేను 3 దినాలు మళ్ళీ తిరిగి కడతానని ఆల్రెడీ దేవుడు తెలియజేశాడు. ఆల్రెడీ శిష్యులతో దేవుడు మాట్లాడాడు, అందరితో దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ఏడుస్తాడు. అందుకని యేసయ్య వచ్చి అంటున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మనకు రావాల్సిన డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ యేసయ్యని ఎవరైనా ఎత్తగలరా, దొంగిలించగలరా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దేవుడిని దొంగిలించగలరు. రెండోది తను ఏడుస్తుంది. యేసయ్య కోసం మీకు తెలుసు, ఆయన మన కోసం మరణించాడు కాబట్టి, మన పాపాల కోసం అది మరణించాడు కాబట్టి మనకు విజయం దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం సంతోషంతో ఉండాలి, కానీ ఆయన మరణం చూసి మనం దుఃఖించకూడదని అక్కడ దేవుడు అక్కడ మిరియాముకి దేవుడు తెలియజేస్తున్నాడు. yes he is revealing to her, don't cry. అసలు ఈ మగ్దలేని మరియ ఎవరు? ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త మనం చదువుకుంటే, లూకా సువార్త మనం చదువుకుంటే ఈ మగ్దలేని మరియ ఎవరు? లూకా సువార్త 8:2 చదువుకుంటే తనకి దాదాపు 7 దెయ్యాలు పంచుకున్నాయి. 7 దెయ్యాలు పంచుకున్నప్పుడు తనను పీడిస్తుంది. భయంకరమైన పరిస్థితుల్లో మగ్దలేని మరియ ఉంది ఆ దినం. ఒకసారి చదువమ్మా, లూకా సువార్త 8:2 చదువుకుంటే 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియంలో ఎంతమంది, ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 దయ్యాలు ఉన్నాయి. 7 దయ్యాలు తనలో ఉండి హింసిస్తున్నాయి, పీడిస్తున్నాయి. దానికి బాధ బరువంతా మరియం మేము పెట్టేస్తున్నాయి. 7 దయ్యాలు ఆ దుఃఖంలో ఉందా టైంలో, నాకు విడుదల కావాలంటే లేదు. ఆ కాలంలో అంటే దయ్యాలు ఎక్కువ ఉండే, దయ్యాలు ఎక్కువ ఉండే ఆ కాలంలో. యేసయ్య రాకముందు అని దయ్యాలు ఎక్కువ ఉంటాయి. యేసయ్య ఎప్పుడైతే శిలువలో మరణించాడో, ఆయన రక్తం ద్వారా మనల్ని ఎప్పుడైతే మనల్ని అందరినీ శుద్ధి చేశాడో, దయ్యాలు కూడా భయపడుతున్నాయి బయట రావడానికి. ఇప్పుడు దయ్యాలు ఎక్కువ కనపడవు, ఎందుకంటే యేసు రక్తం చేయమంటే చాలు దయ్యాలు పారిపోతాయి. అంత బలం ఉంది ఆయన యేసయ్యలో, అంత ఆ శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు మన దయ్యాలు కనపడతాయి. అక్కడ ఏదో ఒక్కొక్క దయ్యం ఉంటుంది. దయ్యాలు అంత ఈజీగా రావు, ఎందుకంటే మన యేసయ్య రక్తంలో అంత శక్తి ఉంది. ఆ శక్తి మనలో ఉంది కాబట్టి దయ్యాలు మన కనపడతాయి. ఆ కాలంలో దాదాపు 7 దయ్యాలంట మగ్దలేని మరియంలోకి వచ్చి. అంటే తను చూడండి, తన పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తను ఉందో చూడండి. కానీ యేసయ్య ఏం చేశాడు? తనలో ఉన్న 7 దయ్యాన్ని దేవుడు ఏం చేశాడు? ఎలాగొచ్చగానే మరియమ్మకి, ఆమె మగ్దలేని మరియకి యేసయ్య మీద విశ్వాసం పెరిగింది, విశ్వాసం పెంచుకుంది. ఈయన నిజమైన మంచి రబోని అనుకోండి, ఇస్ అ గుడ్ టీచర్, ఆయన మంచి ప్రవక్త అనుకుంది, ఆయన దయ్యాన్ని ఎలగొట్టగలడు అనుకుంది, ఆయన దేవుడి కుమారుడు అనుకుంది. నమ్మింది. అప్పుడు శిష్యులు కూడా యేసయ్యని ఏమనిపించేవారు? రబోని అనిపించేవారు. అంటే బాధకుడా, అంటే ఈజ్ అ టీచర్. అంటే అక్కడ దేవుని రాజ్యం కోసం ఎక్కువ పాఠం నేర్పించారు. ప్రజల్ని ప్రార్థనలా చేసుకోవాలి, దెయ్యాన్ని ఎలా ఎలగొట్టాలి, మీరు ఎలాగా సభాని మీరు ఎలా పాటిస్తారు, సభ లేదా మీరు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, అవన్నీ దేవుడు ఎంతో చక్కగా వివరించాడు. సో యేసయ్య వివరించి మాటలని చూసి ఆయన ఈజ్ అ గుడ్ టీచర్ అని రబోని అని అతన్ని రబోని అనిపించేవాడు. ఇక్కడ మగ్దలేని మరియ కూడా అతన్ని రబోని అనిపించాడు. అంటే ఇప్పుడు యేసయ్య వారికి ఎంత దగ్గరగా ఉండేవాడంటే, శిష్యులు ఏంటి, అక్కడ ఉన్న ఆ స్త్రీలు కూడా వారించి యేసయ్యని పుచ్చుకునేవారు. ఎందుకు? వారిలో ఉన్న పాపము పోవడానికి, లేదా వారిలో ఏదైనా దురాత్మ ఉంటే దురాత్మ పోవడానికి, లేదా హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వారికి విడుదల రావడానికి యేసయ్యని వెళ్ళి వారు పుచ్చుకునేవారు. లేదా యేసయ్య వస్త్రాలు వారు ముట్టుకునేవారు. ఎందుకంటే ఆయన ద్వారా మాకు మేలు జరుగుతాయని వారు విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చేవారు. మగ్దలేని మరియ కూడా యేసయ్యని పుచ్చుకుంది. There was a chances. మగ్దలేని మరియ యేసయ్యని పుచ్చుకుంది, తన స్వస్థత పొందుకుంది. దాదాపు 7 దెయ్యాలు దాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యేసయ్య కనపడ్డాడు. యేసయ్య కనపడ్డాడు. 9వ వచనంలో మనం చదువుకుంటే, యోహాను సువార్త 29, 10, 11 మనం చదువుకుంటే యేసయ్య ఏమన్నాడు? నన్ను ముట్టుకోవద్దండి.
నన్ను ముట్టుకోవద్దు, డోంట్ టచ్ మీ అని. ఇప్పుడు చూడండి, యేసయ్య ఒక రబోనిగా ఉండి, ఒక ప్రవక్తగా ఉండి, దేవుని కుమారుడిగా ఉండి, వారికి ఎంతో దగ్గరగా చనిపోకుండా వారి మధ్యనే దేవుడు క్రీస్తు జీవించాడు. వారి మధ్యనే భోజనం చేశాడు. వారితో ఎంతో క్లోజ్ గా యేసయ్య తిరిగాడు. ఇప్పుడు మగ్దలేని మరియంతో అన్నాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దని. ఒకసారి చెప్పు. యేసు ఆమెతో, ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. నన్ను ముట్టుకోవద్దు. Don't touch me. ఇప్పుడు మరియంకి ఎంత బాధపడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మరియా అక్కడ గుర్తుపట్టలేదు యేసయ్యని. మరియా ఎలా గుర్తుపట్టింది? ఆయన మహిమ రూపము చూసి గుర్తుపట్టలేదు. ఆయన యేసయ్య మరణించిన తర్వాత ఆయన ఏ శరీరం పొందుకున్నాడు? మహిమ శరీరము పొందుకున్నాడు. అంటే యేసయ్య రూపమే కానీ మహిమ శరీరం. ఆయనకి శరీరం ఉండదు, మహిమ శరీరం అతను పొందుకున్నాడు. మహిమ శరీరంతో అతను ఉన్నాడు. ఇప్పుడు మహిమ శరీరముని తన గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే మరియా అన్నప్పటికీ ఆయన వాయిస్ వినపడి వెంటనే యేసయ్యా అని గుర్తుపట్టగానే తను ఏం చేసింది? తను ఎప్పుడు చేసే పని ఏం చేసింది? వెంటనే ముట్టుకుంటాకి వెళ్ళిపోయింది. అలవాట్లలో మనం చేస్తూ ఉంటాం. దగ్గరుండే వారిని మనం ఏం చేస్తాము? వెంటనే వెళ్ళి వాళ్ళు అత్తుకుంటాము, లేకపోతే టచ్ చేస్తాము, లేకపోతే వాళ్ళు చేయి పట్టుకుంటాము, ఏదో చేస్తాం. మనం చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఇప్పుడు యేసయ్య వారి దగ్గరగా ఉన్నప్పుడు వారు టచ్ చేసేవారని, ఇప్పుడు యేసయ్య వెంటనే టచ్ చేసేయాలన్నారు. కానీ యేసయ్య వెంటనే అన్నాడు, నన్ను ముట్టుకోవద్దని. చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని ఇంగ్లీష్లో 2 శబ్దాలు ఉంటాయి, 2 వాయిసెస్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ ఏంటంటే డైరెక్ట్ గా మాట్లాడడం, పాసివ్ వాయిస్ అనేది ఇండైరెక్ట్ గా మాట్లాడడం. ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడింది ఎవరు? మరి డైరెక్ట్ గా మాట్లాడింది. కానీ అక్కడ యేసయ్య ఇండైరెక్ట్ గా పాసివ్ వాయిస్ లో, అంటే మిడిల్ వాయిస్ లో యేసయ్య మాట్లాడతాను. ఇప్పుడు ఇది సమయం కాదు, నన్ను ముట్టుకుంటాను. అట్ దిస్ టైం ఇట్స్ నాట్ ద రైట్ టైం టు నన్ను టచ్ చేయడానికి ఇది టైం కాదంట. అసలు ఆ దేవుడు యేసయ్య ఎందుకు మరియమ్మని దూరం పెట్టాడు టచ్ చేయడానికి? ఎందుకు దూరం పెట్టాడు? ఈ క్వశ్చన్ మనం తెలుసుకోవాలి. వై గాడ్ హ్యాస్ మేడ్ హర్ టు కీప్ అసైడ్. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో పాటు మరియమ్మ వాళ్ళందరూ యేసయ్యని ఏ విధంగా చూశారు? వారు ఒక ప్రవక్తగా చూశారు, ఒకటి ఆయన్ని ఒక రబోనిగా చూశారు, ఒక టీచర్గా చూశారు. వారికి విశ్వాసం ఉంది, కుమారుడని విశ్వాసమే ఉంది. కానీ వారు ఈ రిజరెక్షన్ వారు నమ్మలేదు. ఆ రిజరెక్షన్ ద్వారా యేసయ్య తిరిగి లేస్తాడు, తిరిగి మళ్ళీ పరలోకం చేరుకుంటాడని ఆ విషయం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలే. ఈ శిష్యులు ఏంటి, అక్కడున్న స్త్రీలందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ రోమన్ ఎంపైర్ నుంచి, ఈ రోమన్ రూలింగ్ నుంచి మమ్మల్ని కాపాడుతాడు యేసయ్య, ఈయన రాజుగా వచ్చి ఈ శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడుతాడని ఆ విశ్వాసంతో ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని రాజ్యము పరలోకము ఆయన చేరుకుంటారని ఆ దాని మీద మాకు విశ్వాసం లేదు. వారు నంబర్, అంతేగాని దాని మీద విశ్వాసంతో వారు లేదు. ఇప్పుడు ఇక్కడ మరియమ్మ కూడా అదే విషయంలో తన ఏంటంటే, భూమి మీద ఉన్న ఆ యేసయ్య రూపం చూస్తాం మొదలుపెట్టి, ఆ శరీరం కోసం తన ఎదురు చూస్తాం మొదలుపెట్టింది. యాక్చువల్గా యేసయ్య వచ్చింది ఎవరి కోసం? మన కోసం వచ్చాడు. కానీ ఆయన ఎవరు? ఆత్మని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, మనం చనిపోయిన తర్వాత ఇదే బాడీ ఉంటుందా? ఇదే బాడీ మనం ఎలా గుర్తుపడతాం? ఇప్పుడు సపోజ్ సురేష్ ఉన్నాడు, బయట ఇప్పుడు అలంగా వస్తాడు, అలంగా ఎలా గుర్తుపడతాడు? అంటే ఈ శరీరమే ఉంటుందా? ఈ శరీరము మాకు వారికి ఎలాగో గుర్తింపు ఎలా ఉంటుందని మనకు ఒకసారి డౌట్ వస్తుంది. ఈ బాడీ పైకి వెళ్ళిపోతుందని ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఎలా మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం. ఓసారి వస్తుంది, యాక్సిడెంట్ లో నా బాడీ కాలిపోయింది, బూడిదైపోయింది,
ఇప్పుడు నా బాడీ బూడిదైపోయినప్పుడు అది అలాగా మళ్ళీ శరీరం అయిపోతుంది. ఆ పీసెస్ ఎక్కడో ఉంటాయి కదా, ఆ పౌడర్ ఎక్కడో ఉంటుంది కదా. ఇప్పుడు అవన్నీ ఎలా చేరుకుంటాయి? లేకపోతే సమాధిలో ఆ శరీరం అంతా వెళ్ళిపోయింది కదా, ఆ బోన్స్ అన్ని డికే అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ శరీరం అలాంటి చాలా క్వశ్చన్స్ మనకు వచ్చేస్తాయి. మనము ఐన్స్టైన్ లాగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, దేవుడి కంటే పైగా ఆలోచిస్తాం ఏంటి ఎలా అని. మన నాలెడ్జ్ ఎక్కువ కదా, ఆలోచిస్తాం. కానీ అలా కాదు. నువ్వు ఎక్కడ చనిపోయినా, నువ్వు బూడిద అయిపోయినా, ఏమైపోయినా కానీ నీ రూపం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీకు రూపం వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నీ 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 బాడీ ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు పడిపోతావు. జస్ట్ ఒక పార్ట్ చాలు, ఒక పార్ట్ చాలు. దేవుడు అవ్వని తయారు చేస్తానికి ఒక చిన్న ఎముక తీసుకున్నాడు. ఒక చిన్న ఎముకని తీసుకుని ఎంత పెద్ద హైట్ అవ్వను తయారు చేశాడు. చిన్న ఎముక. నీకు ఒక గోరు సరిపోతుంది, ఒక చిన్న గోరు సరిపోతుంది. దేవుడు మళ్ళీ ఆ రూపం తీసుకొచ్చాడు. నువ్వు ఎక్కడుంటే కానీ ఆ రూపం మాత్రం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుందంటే మహిమ రూపంలో వచ్చేస్తుంది. ఆ మహిమ నువ్వే కానీ అది మహిమ శరీరం ఉంటుంది, మట్టి శరీరం ఉంటుంది కానీ నువ్వే గుర్తుపడతాడు. ఇప్పుడు సురేష్ అలా అమ్మగారిని గుర్తుపడతాడు, అలా అమ్మగారు సురేష్ ఎలా గుర్తుపడతాడు? వాయిస్. ఇక్కడ మరియమ్మ యేసయ్యని ఎలా గుర్తుపట్టింది? వాయిస్ బట్టి. మరియా అనగానే గుర్తించేసింది, యేసయ్య అని గుర్తించింది. అప్పుడు ఆ మహిమ రూపం అనేది యేసయ్య అని గుర్తించింది. అప్పుడు దాకేమనుకుంది? గాడ్నర్ అనుకుంది. థాట్లో గార్డెనర్ అనుకుంది. గార్డెనర్ కాదు, ఎవరు? యేసయ్య. అప్పుడు ఉండేది యేసయ్య. వెన్న స్వరం నేను గుర్తుపెట్టింది. సో మనం మహిమ శరీరం పొందుకున్నప్పుడు యేసయ్య ఎలా జీవించాడో అలాగే మనం కూడా, యేసయ్య ఎలా మరణించి ఎలా మహిమ శరీరం పొందుకున్నాడో మనం కూడా అదే శరీరం పొందుకుంటాం, అదే మహిమ శరీరం పొందుకుంటాం. ఏ విధంగా యేసయ్య పైకి వెళ్ళాడో అదే విధంగా మనం పైకి వెళ్తాం. దట్స్ వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ us. ఇప్పుడు యేసయ్య ఏం తెలియజేస్తున్నాడంటే, ఇప్పుడు మరియాకి ఏం తెలియజేస్తున్నాడంటే, మొన్నటి దాకా నేను చనిపోయిన ముందు నువ్వు చూసింది ఎవరిని? రబోని చూస్తావు. నువ్వు చూసింది ఎవరిని? రబోని చూస్తావు. నువ్వు చూసింది ఎవరిని? ఒక ప్రవక్తని చూస్తావు. నువ్వు చూసింది ఎవరిని? దేవుని కుమారుని చూస్తావు. ఇప్పుడు చూస్తుంది ఎవరిని? ఇప్పుడు చూస్తుంది ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు చూస్తుంది ఎవరిని? దేవుణ్ణి చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు అనుకున్న రబోని కాదు నేను. ఇప్పుడు ఇది నేను, ఇది నా శరీరం, ఇది మహిమ శరీరం, దిస్ ఇస్ ఐ యామ్ అని అక్కడ దేవుడు అక్కడ మరియాకి క్లారిటీ ఇస్తున్నాడు. అందుకని కిందకి వెళ్తే మరియంతో అంటాడు యేసయ్య, నువ్వు వెళ్ళి తెలియచేయి. ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు మనము శిష్యుల్ని చూడండి, దేవుడు అడ్రస్ కూడా మార్చేశాడు వారిది. ఫస్ట్ మనము దేవుడు మనమందరము దాసులు. ఫస్ట్ వీఆర్ ఆల్ సర్వెంట్స్, దాసులు. ఇప్పుడు దాసుల్ని దేవుడు ఏం చేశాడు? యేసయ్య వచ్చేయమన్నాడు, మీరందరూ నాకు స్నేహితులు అన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరందరూ నాకు స్నేహితులు అన్నాడు. అది యోహాను సువార్త 15 కింద బాగా చదువుతూ మీకు అర్థమవుతుంది. మీరందరూ నాకు స్నేహితులు అన్నారు. అంటే చూడండి, దాసుల నుంచి మనం ఏమైపోయాము? స్నేహితులు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బ్రదర్స్ అంటున్నాడు. అంటే చూడండి, రిలేషన్షిప్ ఎలా మార్చేస్తాడు చూడండి. ఎంత దగ్గర అయిపోయాడు చూడండి. అంటే ఈ రిజరెక్షన్ ద్వారాగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక రిలేషన్ తీసుకున్నాడు, ఒక రిలేషన్షిప్ తీసుకొచ్చాడు. అదేంటంటే బ్రదర్స్ సిస్టర్స్. అంటే ఆ బాండ్ అనేది తీసుకొచ్చాడు. దాసుల నుంచి స్నేహితుల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? అంటే ఎంత దగ్గర అయిపోయాడు చూడండి. ఇప్పుడు ఇవి నా బ్రదర్స్ తెలియచేయి అని, నేను తిరిగి లేచానని, ఇది ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేయమని వెంటనే మరియమ్మ వెళ్ళి అక్కడ ఏమంటారు, ఎవరి దగ్గర కింగ్స్ జేమ్స్ ఇంగ్లీష్ బైబుల్ ఉంటే అక్కడ ఒక మాట అంటారు కదా, వెంటనే వెళ్ళి తన ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి? రబోని అని ఇవ్వాలి.
తను చూడండి మాట తిరిగేలా ఉంది, రబోని అని చెప్పాలక్కడ. తను చేసేది బోధకుడు అని అన్నాడు, బోధకుడిని చూశానన్నాడు, లేదా యేసయ్యని చూశానని అన్నాడు. కానీ ఇక్కడ చూడండి తను ఏమంటుందో చూడండి, అక్కడ ఏం మాట్లాడుతుంది చూడమ్మా. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి తను మాట్లాడే మాట ఒకసారి చూడండి. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని నేను ప్రభుని చూచి ఇంగ్లీష్ లో బైబిల్ ఏముంది, లార్డ్ అని ఉంటుంది అక్కడ, LORD లార్డ్ ఉంటుంది. కింగ్స్ జేమ్స్ వర్షన్ చూస్తే అన్ని క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది, LORD అన్ని క్యాపిటల్ లెటర్ ఉంటుంది కింగ్స్ జేమ్స్ వర్షన్ లో. లార్డ్, she said లార్డ్. చూడండి దాని కన్వకేషన్ మారిపోయింది. షీ చేంజ్ ఇంటూ లార్డ్, అంటే ఒక రబో నుంచి తన ఇక్కడికి వచ్చేసినప్పుడు దేవుడు ప్రభు అని తన నమ్మటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే నన్ను ముట్టుకోవద్దన్నాడో అక్కడ తెలియజేస్తాడు. రబో నుంచి ఒక ప్రవక్త, ఒక బోధకుడి నుంచి ఏమైపోయినైనా దేవుడు ప్రభు అయింది. ఎవ్రీబడి ఆయన దేవుడు. క్లారిటీ ఇస్తుంది, అందరికి క్లారిటీ ఇస్తుంది. అక్కడ శిష్యులు క్లారిటీ ఇస్తాయి, హి ఈస్ ద లార్డ్. అప్పుడు దాకా ఏం ఆశించింది? యేసయ్య శరీరం కోసం ఆశించింది. యేసయ్య శరీరం అతనంటది ఎంతో ప్రేమతో అంటది, ఆ యేసయ్య శరీరం ఉంటే చెప్పండి నేను ఎత్తుకుని వెళ్ళిపోతానంట. చూడండి యేసయ్య శరీరం తను మోయగలదా అంటే నేను ఎత్తుకుని వెళ్ళిపోదండి. ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే తన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద అంటే శరీరం. యేసయ్య శరీరము, ఆ బాడీ నాకు కావాలి, ఆ బాడీ నేను దాచిపెట్టుకుంటాను, మా దగ్గర తీసుకువెళ్ళిపోతాను అని తన ఆ బాడీ మీద ఎక్కువ ఆశిస్తాం మొదలుపెట్టింది. ఎక్కువ దాని మీద ఎక్కువ అంటే బాడీ మీద ఎక్కువ దుఃఖిస్తాం మొదలుపెట్టింది, ఎక్కువ తన దుఃఖం పెట్టింది. కానీ యేసయ్య అన్నాడు, నువ్వెందుకు ఆ శరీరమును చూసి నువ్వెందుకు అంత దుఃఖిస్తావు? నేను ఉండాల్సింది ఆ శరీరంలో కాదు, నా ప్లేస్ అది కాదు. క్లారిటీ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఎవరిని? నేను ఎవరిని? ఇప్పుడు దేవుడిని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అది నా స్థానం. నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడ కాదు, నువ్వు నన్ను ముట్టుకోకు, నేను అక్కడికి వెళ్ళాలి. ఈ విషయము ఎవరికి తెలియజేయి? అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలియజేయి. ఎవరు? ఆ బంధువులు, వారికి తెలియజేయి. యేసయ్య ఎంతో క్లారిటీ తెలియజేస్తాడు. చాలా మంది అంటారు తన స్త్రీ కదా, యేసయ్యని పట్టుకుంటే తన యేసయ్య అపవిత్రుడే. యేసయ్యని పట్టుకుంటే వాళ్ళు శుద్ధి అవ్వాలి, కానీ యేసయ్య ఎందుకు ఇదైపోతాడు? ఆల్రెడీ యేసయ్య పాపం ఆయన్ని తీసుకు, ఒక శరీరము ఆయన పాపుల కోసం నలగొట్టు. అలాంటిది మరియం వచ్చి ఆయన ముట్టుకుంటే ఇంకా తను ఏమైపోతుంది? శుద్ధి అయిపోతుంది, పరిశుద్ధురాలైపోతుంది. యేసయ్యకి ఏమైనా తాకుతుందా? అదేమైనా మర్చి వస్తుందా? రాలేరా? అసలు టచింగ్ కి తండ్రికి అసలు కనెక్షన్ ఇప్పుడు తెలియజేస్తున్నారు. నేను మీకు ఇప్పుడు దాకా నేను బోధించింది ఏంటంటే ఇది సరే, దిస్ ఇస్ మీ వాట్ యు సే అని అక్కడ మరియంకి అక్కడ తెలియజేస్తున్నారు మాట. చూడండి మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే నా తండ్రి, ఒకసారి చదవమా మాట. ముట్టుకోవద్దన్నప్పుడు అక్కడ ఒక భాగం అంటాడు, నా తండ్రి అవి యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుని వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు. నెక్స్ట్ నా దేవుడును మీ దేవుడునై, నా దేవుడు మీ దేవుడు వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని మీతో. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. నా తండ్రి ఎవరు? నా తండ్రి మీ తండ్రి. నా దేవుడు ఎవరు? మీ దేవుడు. అలాంటి దేవుడు యేసయ్య అక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్లారిటీ ఏంటో మీకు తెలియజేస్తుంది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మనం చదువుకుంటే ఇక్కడ యేసయ్య ఎందుకు వెళ్తానన్నాడు?
తండ్రి దగ్గరికి నేను ఎందుకు వెళ్తానని అక్కడ మరియమ్మకి క్లారిటీ ఇస్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 చదువుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయములైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకుంటుమి. ఇక్కడ 14 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఫ్యామిలీస్ కనపడుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 2 ఫ్యామిలీస్ ఏంటి? ఇప్పుడు దేవుడు యేసయ్య మరియమ్మకి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను అంటున్నాడు. నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దేవుడే అంటున్నాడు. నేను క్లారిటీ ఇస్తున్నాడు యేసయ్య. ఎవరికి? మరియమ్మకి క్లారిటీ ఇస్తున్నాడు. మరియమ్మ ద్వారా తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనకి ఎంతమంది మన క్రిస్టియన్ లైఫ్ లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి తెలుసా? 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. యేసయ్య ఫస్ట్ ఎవరి కోసం వచ్చాడు? యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం వచ్చాడు. ఫస్ట్ కాన్సెప్ట్ అది. యేసయ్య ప్రామిస్ చేసింది, దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు విధేయత చూపించలేదు కాబట్టి నా కుమారుడు వస్తాడని దేవుడు తెలియజేశాడు. ఎవరికి? ఈ నియమాలు ఎవరికి ఉన్నాయి? ఈ లా ఎవరు పెట్టాడు? దేవుడు యూదులకి పెట్టాడు. అవునా? ఎందుకు యూదులకే పెట్టాడు దేవుడు? ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అబ్రహాం నమ్మాడు కాబట్టి, విశ్వాసంతో అబ్రహాం నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహాము సంతానాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడని అబ్రహాము ద్వారా ఇంకా వేరే దేశాలు కూడా దేవుడు తెలియచేయాలనుకున్నాడు. ఒక ఫ్యామిలీ ద్వారా దేవుడు ఇతరులకు కూడా తెలియచేయాలనుకున్నాడు. నేను దేవుడిని అని తెలియచేయాలని దేవుడు నిలబడ్డాడు. ఆ రోజుని నిలబడ్డాడు. యాక్చువల్గా ఏదైనా తోటలో ఏం జరిగింది? విధేయత చూపించమన్నాడు. అవునా? ఆ పండు తినొద్దంటే విధేయత చూపించమన్నాడు. కానీ ఆదాము అవ్వ ఏం చేశారు? ఆ పండు తినేశారు. ఎలాగా? అప్పవాది చెప్పాడు కాబట్టి వారు తినేశారు. ఇప్పుడు వారికి దేవుడు ఎవరయ్యారు? అపవాది దేవుడయ్యాడు. అపవాది దేవుడు. ఎందుకు? ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. దేవుడి మాట వినకుండా అపవాది మాట విన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరయ్యారు? అపవాది దేవుడు. అపవాది దేవుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు దేవుడి కోపం వస్తుంది లేదా? విధేయత చూపించారా లేదా? విధేయత చూపించారు. విధేయతలో వారు పడిపోయారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని బయట పంపించేశారు. అది మనకు తెలుసు. వారు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వారు విధేయతలో పడిపోయారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం పెట్టి ఆ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తెలియజేశాడు, ఈ అన్ని మీరు పాటించండి. దీంట్లో మీరు విధేయత చూపించమన్నారు. ఇందులో మీరు విధేయత చూపిస్తే మిమ్మల్ని నేను దీవిస్తాను, మీతో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మాతో ప్రామిస్ చేశాడు. కానీ ఈ వాగ్దానాలు దేవుడు ఏదైతే ఇచ్చాడో అవి పాటించారా? పాటించారు. అక్కడ కూడా పడతాడు. ఆ ధర్మశాస్త్రంలో కూడా పడతాడు. సో ఇక్కడ కూడా విధేయత చూపించాడు. అందుకునే దేవుడు యూదులతో ఏమన్నాడంటే, నేను మెస్సైని పంపిస్తాను. ఈ మెస్సై ద్వారా మీకు రక్షణ వస్తుందని దేవుడు వారికి తెలియజేశాడు. మెస్సై అలాగే యేసయ్య వచ్చింది. యేసయ్య మెస్సైగా వచ్చి ఆయన వారి కోసం. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం వచ్చాడు. ఇప్పుడు ఎవరు ఫ్యామిలీ? ఎవరు? యూదులే. యూదుల కోసమే దేవుడు వచ్చాడు. యూదుల కోసమే మాట్లాడాలి. అవునా? యూదులతోనే దేవుడు మాట్లాడాడు. అందుకుని సబాత్ వస్తే సబాత్ కోసం దేవుడు అక్కడ వారితో మాట్లాడు. సబాత్ దినాన్ని దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. అన్ని దేవుడు తెలియజేశాడు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, అదే యాజకులతో దేవుడు యేసయ్య చక్కగా అక్కడ బోధించాడు. రాజ్యం కోసం, తండ్రి రాజ్యం కోసం అని తెలియజేశాడు. యూదులు అర్థమయ్యేలాగా దేవుడు అక్కడ మాట్లాడు. కానీ అక్కడ యేసయ్యని నమ్మారా? అక్కడ కూడా యేసయ్య పట్ల విధేయత చూపించాడు. అక్కడ కూడా పడిపోయారు. ఫస్ట్ ఏదైనా తోటలో పడిపోయారు. రెండోది మరి పడిపోయింది ఎక్కడ? ధర్మశాస్త్రంలో పడిపోయారు. మూడోది మెస్సయ్యని నమ్మాలి. ఇప్పటికీ నమ్మాలి. మెస్సయ్య వచ్చాడని కూడా నమ్మాలి. సో యేసయ్య యూదులతో మాట్లాడడం కూడా
యాక్చువల్గా యూదుల్లో ఏముంది? యూదుల్లో ఏముంది? మనలో ఏం లేదు. మనమందరం ఏంటి? అన్యులు. అంతే కదా. మన యూదులం కాదు, మనం ఎవరము? అన్యులు. ఎందుకంటే మన యూదులం అవుతే మనకు డైరెక్ట్ దేవుడితో కనెక్షన్ ఉంటుంది. మనము ఎవరము? మనము అందరము అన్యులమే. సో ఇప్పుడు అన్యులకి యూదులకి తేడా ఏంటి? అన్యులకి యూదులకి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యూస్ అండ్ ద జెంటైల్స్? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనలో యూదులను చూసుకుంటే వాళ్ళలో ఏముంది? పాపం. యూదులు ఏముంది? పాపం ఉంది. మనలో ఏముంది? మనలో పాపం ఉంది. కానీ వారికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనలో ఎవరు లేరు? దేవుడు లేడు. వారి దగ్గర దేవుడు ఉన్నాడు, వారి దగ్గర దేవుడు ఉన్నాడు, కానీ వారిలో ఏముంది? పాపం ఉంది. వారు పాపంతో నింపబడి ఉన్నారు. యూదుల్లో పాపం ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, మీలో పాపము పోవాలంటే నేను మీకోసము శిలువలో మరణించాలి, మీకోసం రక్తం నేను కాల్చితేనే కానీ మీలో ఉన్న పాపం అనేది పోదు. ఎందుకంటే మీరు వినేతలో మీరు పడిపోయారని దేవుడు యూదులతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు యూదులకి తెలియజేశాడు ఆ మాట అనేది, యూదులకు తెలియజేది. కానీ ఇవన్నెల్లో ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ద జెంటల్? ఈ జెంటైల్స్ అసలు వారిలో దేవుడే లేడు. అసలు దేవుడు అనే ఆ పదమే లేదు వారు. అసలు దేవుడు ఎవరో వారు తెలియదు. మరి ఏం చేస్తారు? ఏది ఉంటే దాన్ని వారు దేవుడు అనుకుంటారు, ఏదంటే ఆ దేవుడు అనుకుంటారు. కానీ యూదుల దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరో వారు తెలుసు. కానీ వారిలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. అన్యులో దేవుడు లేడు. దేవుడు లేడు అంటే యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు, తండ్రి అంటే ఎవరో తెలియదు, కుమారుడు అంటే ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ అన్యులకి ఎవరికి తెలియదు. అందుకునే పేతురుతో దేవుడు అంటాడు, పేతురుతో అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పేతురుతో అంటాడు, కొర్నేలి ఇంటికి వెళ్ళు, కొర్నేలి ఇంటికి వెళ్ళు అనుకుంటాడు. ఆయన అన్యుడు కదా అని అన్నప్పుడు దేవుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ జంతువులందరినీ అన్ని తీసుకొస్తాడు. అన్ని జంతువులు తీసుకొచ్చి ఏమంటాడు? ఈ జంతువులన్నీ నువ్వు తినే. అప్పుడు పేతురు అంటాడు, నేను ఎలా తినగలను ప్రభు అంటే, అప్పుడు దేవుడు తెలియజేస్తాడనమాట, నేను వచ్చింది అందరి కోసం. అంటే యూదులే కాదు, ఇది కూడా అందులో ఒక పాపము అని దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు పేతురు ద్వారా. అందుకని అక్కడ ముసళ్ళు వచ్చింది, ఇంకేవో తినంగా ఏవో వచ్చింది. ఎలా తినలే. అందుకంటే అన్ని జనాల దగ్గరికి నువ్వు వెళ్ళాలని దేవుడు ఆ రోజుని మాట్లాడు. చూడండి 2:14 చదువుకోమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మనం చదువుకుంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధారూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరము. మీకు మాకు అంటే ఎవరు? అన్యులు, యూదులు. మీకు మాకు ఏం తీసుకొస్తాడు దేవుడు? సమాధానం తీసుకొచ్చాడు. There is no difference between Jews and Gentiles. యూదులకి అన్యులకి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఇప్పుడు యేసయ్య అంతే చాలు. అది సమాధానం తీసుకొచ్చాడు దేవుడు అన్యులకి, అదేవిధంగా యూదులకి. ఇప్పుడు ఆ సమాధానం తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపేశాడు. దేవుడు యేసయ్య అంటాడు, ఫస్ట్ మరియంతో అన్న మాట ఏంటంటే, నన్ను ఇప్పుడు ముచ్చుకోకు, నేను వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తానంటే అక్కడ ఏం తీసుకొచ్చాడంటే ఈ బంధాన్ని తీసుకొచ్చాడు. అంటే ఈక్వాలిటీ తీసుకొచ్చాడు. పరలోకంలో ఈక్వాలిటీ తీసుకొచ్చాడు, ఈ సంబంధం తీసుకొచ్చాడు. అంటే మనకుంటే ఒక ఫ్యామిలీ కాదు, బట్ దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి, యూదులు అదేవిధంగా 2 ఫ్యామిలీస్ మనయని అక్కడ దేవుడు చదవాలి. ఇంకొకసారి కింద భావించాడు 14. తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయాలను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగాను సృష్టించి. ఇద్దరును నూతన పురుషుడు. ఒక్కలే. ఇప్పుడు ఇద్దరంటే ఎవరు? యూదులు,
వ్యక్తులు ఒకేప్పుడు, వాళ్ళు సెపరేట్ కాదు. They're all equal now. యేసయ్య రక్తం ద్వారా ఆయన మహిమ శరీరం ద్వారా వాళ్ళిద్దరే వేరు ఇప్పుడు ఈక్వల్ now. ఇప్పుడు ఆయనలో ఒక భాగము అయిపోయాం. చదువు. ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన కృషిగాను సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగ చేసిన దేవునితో సమాధానము చేయవలెనని అది చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం. ఎవరి మధ్యన? యూదులకి అన్యులకి మధ్యన సమాధానం తీసుకున్నాడు. అప్పుడు అక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు యూదులు మాత్రమే దేవుడు, క్రీస్తు అంటే యూదులకు మాత్రమే డిఫరెన్స్ వచ్చేసింది. అందుకనే మనం కింద ఇంకా చదువుకుంటూ వెళ్తే అపోస్తల కార్యాలయాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే భోజనం తిన్న అన్యులతో భోజనం తిన్నప్పుడు సడన్గా ఇంకో శిష్యుడు రాగానే భయపడిపోతాడు. అయ్యా నేను అన్యులతో నేను భోజనం చేశాను. అప్పుడు ఏం తెలియజేస్తాడంటే నువ్వెందుకు భయపడతావు? అందరూ ఒకటే, దేవుడు చెప్పలేదా? ఆ డిఫరెన్స్ అది చూపిస్తున్నారు. అప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంటే దీన్ని సమాధానం తీసుకొచ్చి, అంటే యూదులు కదా, అబ్రహాము ప్రకారంగా మనం చూసుకుంటే యూదులు మాత్రమే రక్షించబడాలి. కానీ యేసయ్య ఇక్కడ తీసుకొచ్చింది ఏంటంటే యూదులే కాదు, కూడా రెండు ఫ్యామిలీస్ ని ఏం చేశాడు? ఒక్క భాగం చేశాడు, ఒక్క శరీరం, ఒక్క భాగం చేశాడు, 1% గా చేసేసాడు. ఎవరు వచ్చినా యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కానీ అది యూదులే అవ్వని లేకపోతే అన్యులే అని ఎవరైనా అవ్వని. అందుకని మనకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది, తీర్పు ఎవరు ఉంటారు? తీర్పు యూదులకు ఉంటుందా అనుకుంటారు? ఒకరికి సేమ్. It goes for everybody because we became equal. ఆయన ద్వారా యేసయ్య ద్వారా మనం ఏమయ్యాము? ఇప్పుడు ఈక్వాలిటీ వచ్చేసింది, ఈక్వల్ అయిపోయాము అని దేవుడి దగ్గర ఆ సమాధానం. గలతీయులకు రాసిన పత్రిక 8:3-8 ఒకసారి చదువమ్మా. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు నీతిమంతులుగా చేశాడు. చూడండి, యూదుల్లో ఏం తొలగించాడు? పాపాన్ని తొలగించాడు. ఓకే, అన్యుల్లో ఆయనకి అన్యులకి ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఇక్కడ మనం గమనించాలి, అన్యుల్లో దేవుడు లేడు. ఇప్పుడు దాకా దేవుడు లేడు, కానీ వారికి నేను దేవుడిని వారికి తెలియజేశాడు. యూదుల్లో ఉన్న పాపాన్ని తొలగించాడు. కానీ మనకి ఆయన దేవుడు అవుతే మనలో ఉన్న పాపం కూడా పాపం లేదని కాదు, కానీ అన్యులకి తెలియజేసినమాట నేనే దేవుడిని అక్కడ దేవుడు తెలియజేస్తాడనమాట. సో అన్యుల్ని యూదుల్ని దేవుడు ఏం చేశాడు? కలిపేశాడు. అక్కడ జరిగి తీస్తాడు. అందుకనే నా దేవుడు నా తండ్రి. యూదులు ఏమంటారు? తండ్రి అంటారు. మై ఫాదర్. ఆ స్థానం అనేది ఫాదర్కి ఎక్కువ స్థానం ఉంది. ఇంకొకటి తెలుసా, బైబిల్ గ్రంథంలో తాత అని ఉండదు. తాతని ఎక్కడ వాడు యూదులు తాత అనరు. అసలు హిబ్రూ భాషలో తాతే లేదు, ఆ శబ్దే లేదు. అందుకని అంటే నా నాన్న అంటాడు. బైబిల్ గ్రంథం మీరు చదువుకుంటే నా నాన్న అంటారు తప్ప తాత అనరు. ఇంకొక మాట మామ అనే మాట ఉండదు. అక్కడ ఈ రెండు పదాలు బైబిల్ గ్రంథంలో ఉండవు. చదువుకండి, నాన్న అంటారు తప్ప ఆ నాన్న పేరు రాస్తారు తప్ప తాత అని మాత్రము. ఎందుకంటే హిబ్రూ భాషలో ఆ మాట శబ్దే లేదు. అందుకు ఇక్కడ తండ్రికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. తండ్రి అనే పదానికి ఎక్కువ వాల్యూ. అందుకనే ఫాదర్కి ఇంక తాత ఉండకూడదు, ఫాదరే ఉంటారు. ఫాదరే ఉంటారు తప్ప ఆ ఫాదర్ శబ్దే రావాలి తప్ప తాత అని మాట రాకూడదు. అంత వాల్యూ ఇస్తారు. అందుకనే మై ఫాదర్ ఇస్ యువర్ ఫాదర్ అంటున్నాడు. ఇక్కడ నా తండ్రి నీ తండ్రి అంటాడు. నా దేవుడు నీ దేవుడు అంటాడు. ఎవరికి? అన్యుడికి. అన్యుడికి ఏమన్నాడు? నా దేవుడు మీ దేవుడు. కానీ యూదులకి ఏమన్నాడు? నా తండ్రి
క్లారిటీ వచ్చిందా? దట్స్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు us మాట. ఈ రోజు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు చూడండి. 21:43 చదువుకుంటే మత్తయి సువార్త 21:43 చదివి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే దేవుడు యెరూషలేముకు వచ్చాడో అక్కడ ఒక అంటాడు, ఈ రాజ్యాన్ని నేను ఏం చేస్తానంటే తొలగించి వేరే వారికి ఇచ్చేస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ యెరూషలేమును చూసి యేసయ్య చాలా దుఃఖించాడు. ఎంత దుఃఖించాడంటే, వీరికి విశ్వాసం లేదా, వీరికి నమ్మకం లేదా అని చెప్పి యేసయ్య అక్కడ చాలా బాధపడ్డాడు. చదువు 43:21-43 మత్తయి సువార్త. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని చూడండి, ఇది ఈ రాజ్యాన్ని నేను ఏం చేస్తాను, తొలగించేస్తాను అంటాడు యేసయ్య. ఇది తొలగించి ఎవరికి ఇచ్చేస్తాను అన్నాడు, అన్యుడికి ఇచ్చేస్తాను అంటున్నాడు. చూడండి ఎంత క్లారిటీ తెలియజేస్తున్నాడు. యూత్ దగ్గర నమ్మలే, ఆయన ఎప్పుడు సిరి వేసేయాలి, ఇప్పుడు సిరి వేసి చంపేయాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఆయన నిజమైన బోధకుడు, ఆయన ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు అని మెస్సయ్య అని నమ్మలే. అందుకని యేసయ్య అంటున్నాడు, ఈ రాజ్యం ఏదైతే నేను రాజ్యము రెడీ చేయబోతున్నానో ఆ రాజ్యము మీ దగ్గర నుంచి నేను తొలగించేసి వేరే వారికి ఇస్తాను. ఎవరైతే ఫలాలు ఇస్తారో యేసయ్యని నమ్ముకుని ఎవరైతే ఫలిస్తారో వారికి రాజ్యం ఇస్తానని అక్కడ క్లారిటీ ఇస్తాడు. అంటే అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు ఏమండి, ఇది ఎవరికి వెళ్ళిపోతుంది, ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది, అన్యుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అన్యులు ఎవరు? మనమే. దేవుడు ఏం చేశాడు, యూదుల దగ్గర తీసుకొచ్చి రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. నేను దేవుడు అన్నాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు us. నేను దేవుడు అన్నాడు. చూడండి అపోస్తలుల కార్యాలు 3:19 ఆ స్వాగతం చదువుమా. 3:19 ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటి కుదురుబాటు కాలములు. ఈ బోధ చూడండి, వీళ్ళు ఎవరు బోధిస్తున్నారంటే యూదులకి అదేవిధంగా అన్యులకి బోధిస్తున్నారు. క్రీస్తుని మనం నమ్ముకొచ్చే మనము ఆ రాజ్యము సంపాదించుకుంటామని ఇక్కడ శిష్యులందరూ తెలియచేస్తున్నారు. ఇప్పుడు మరియమ్మతో మాట్లాడేదాన్ని మరియమ్మ అంటాడు, ఇప్పుడు చూడండి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు తెలియచేస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ లేదు, అన్యులకి యూదులకి ఇంకా డిఫరెన్స్ లేదు. ఈ శరీరము ఏ మహిమ శరీరం ఏదైతే నేను తిరిగి లేచని శరీరం ఏదో నేను ఇప్పుడు ఈ శరీరం ద్వారా నేను ఏం చేయబోతున్నాను, యూదుల్ని అదేవిధంగా అన్యుల్ని ఏం చేస్తున్నాను, ఒక్క ఫ్యామిలీగా నేను చేయబోతున్నానని చెప్పేసి అక్కడ మరియమ్మకి తెలియజేస్తున్నాడు. అక్కడ మరియమ్మకి అర్థమైపోయింది. ఫాదర్ని ఎవరు అంటారో దేవుని ఎవరు అంటారో తనకు అర్థం. అది కూడా అంటాడు ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో అంటుంది లార్డ్. ఆయన ఇప్పుడు ఏమైపోయాడు, రబోని నుంచి ఏమైపోయాడు, ప్రభు అయిపోయాడు, రక్షకుడు అయిపోయాడు. హి ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అయిపోయాడు. ఆయనే దేవుడు అయిపోయాడు. ఆ మహిమ సూర్యుని చూసి నేను దేవుణ్ణి చూశానని ఎక్సైట్మెంట్ తోటి మాట్లాడినప్పటికీ చూడండి, పేతురు పరిగెడుతున్నాడు. చూడండి, ఆగకుండా పరిగెడుతున్నాడు. ఈ శరీరం చూడండి, ఆగకుండా పరిగెట్టాడు. ఏం చేశాడు, ఏం చేస్తాడు, పరిగెట్టుకుంటూ వచ్చి అది జరిగింది. అక్కడ కాంపిటీషన్, రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఎవరి మధ్యన? పేతురికి యానికి రన్నింగ్ రేస్ జరుగుతుంది. అక్కడ నేను చూడాలి, ఫస్ట్ నేను చూడాలి. ఎందుకు మధ్యలేని మరీ చూసేసింది. అది కూడా ఇంక త్వరగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంక కనపడేమని చెప్పేసి వెళ్ళి పరిగెట్టుకుంటూ రాగానే అక్కడ వెళ్ళిపోయాడు. లోపల వెళ్ళగానే ఏమున్నాయి చదువమ్మా, అది కూడా చదివేస్తున్నారు. ముగించుకుందాం. 7 చదువు. యాసువాత 27 చదువు. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండుటయు చూచెను. ఇక్కడ లెనన్ క్లోత్స్ ఉన్నాయి. లెనన్ తెలుసు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ, చనిపోయిన బాడీకి ఏం చేస్తారంటే గుడ్డ ముక్కలు చుట్టుతారు. మొత్తం బాడీ అంతా చుట్టేస్తారు. మమ్మీ తెలుసు కదా మీకు, ఈజిప్షియన్ మమ్మీస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టేస్తారు, క్లాత్ అంతా చుట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి పెట్టిలో వాళ్ళు పెట్టేస్తారు. సమాధి ఆ పిరమిడ్ లో పెడతారు. అలాగా అప్పుడు యూదులు ఏం చేసేవారంటే చనిపోయిన శరీరం ఏం చేస్తారంటే బట్ట ముక్కలు చుట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సమాధిలో పెట్టేస్తారు.
ఆ సమాధిలో ఉంటాడు. అందుకని లాజరు ఆ గుడ్డ ముక్కలతో ఆయన నడవలేక బయటకు వస్తే వెంటనే యేసయ్య ఏమంటాడు, ఆ గుడ్డ ముక్కల్ని తీసేయమంటాడు. ర్యాపిడ్ అన్రాపిడ్ అని చెప్తారు, ర్యాప్ చేస్తారు, కంప్లీట్ ర్యాప్ చేస్తారు. పైన ఇక్కడ దాకా ర్యాప్ చేసి పైన ఏం చేస్తారంటే క్లాత్ ఇలా కడతారు. హ్యాండ్కి ఇలా నాప్కిన్ లా ఉంటుంది. ఆ నాప్కిన్ ఏం చేస్తారంటే ఇలా కడతారు. ఇక్కడ లేడీస్ కట్టుకుంటారు కదా, నాప్కిన్స్ కట్టుకుంటారు కదా. సందర్భంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు లేడీస్ ఏం చేయాలి, తలకన పడుకున్న వారు ఏం చేస్తారు, నాప్కిన్ కట్టుకుంటారు. అలాగా శరీరం డెడ్ బాడీస్ వారు ఏం చేస్తారంటే ఆ నాప్కిన్ ప్లస్ బాడీ అంతా ఏం చేస్తారంటే ఆ గుడ్డ ముక్కలతో చుడతారు. ఇక్కడ యేసయ్యకి చుట్టేశారు. ఇప్పుడు అక్కడ కమోషన్ వచ్చేసింది. అక్కడంటే ఆ పబ్లిసిటీ ఎక్కువైంది. ఆ పబ్లిసిటీ ఏంటంటే యేసయ్య నిజంగా తిరిగి లేచాడని నమ్మితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనే మెస్సయ్యని నమ్మేస్తారని చెప్పి హేరోదు అక్కడ ఉన్న సైన్యం అంతా ఏం చేశారంటే కొట్టతో ఏమని పాస్ చేశారంటే ఆయన శరీరంని దొంగిలించేశారు, శిష్యులు దొంగిలించుకుని వెళ్ళిపోయారని ఒక రూమర్ క్రియేట్ చేయమని చెప్పారు. అలాగే రూమర్ క్రియేట్ చేసేసారు. నేను పడుకున్నప్పుడే, మేము నిద్రలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి దొంగిలించుకోలేదు. నిద్రలో ఉన్నప్పుడు ఏ సైన్ తీసుకెళ్తాం కనపడతారు మనకి. నిద్రలో ఉంటే కనపడదు, మనకి కనపడదు కదా, కళ్ళు మూసుకుంటే కనపడదు. వాళ్ళు ఏమన్నారు, నేను నిద్రలో ఉన్నప్పుడు దొంగిలించుకుంటాడు అని. యేసయ్య అక్కడ క్లారిటీ ఇవ్వడానికి యేసయ్య ఏం చేశాడంటే అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ క్లాత్స్ ఎలా ఉన్నాయంటే ఆ లినెన్ క్లాత్ ఎంతో చక్కగా చుట్టి ఫోల్డ్ చేసి అక్కడ పెట్టున్నాయంట. ఫోల్డ్ చేసి చూడండి, ఇప్పుడు దొంగ వచ్చాడు అనుకో ఎలా ఎత్తుకెళ్తాడు, శరీరాన్ని ఎలా ఎత్తుకెళ్తాడు, బట్టలతో ఎత్తుకెళ్ళిపోతాడు. అది నాకు బట్టలతోనే బట్టలన్నీ అది ఆ గొడ్డ ముక్కలన్నీ తీసేసి దాని ఎంచుగా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టి ఆ నాప్కిన్ తీసి అక్కడ పెట్టి శరీరం తీసుకెళ్తాడా? ఎవడ తీసుకెళ్తాడా? ఆడు ఆల్రెడీ భయంతో ఉంటాడు. భయంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే తీసుకెళ్ళిపోతాడు, అంతే కదా. ఇక్కడ చూస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొస్తుందంటే అయంటే ఎంతో చక్కగా చుట్టి ఉన్నాయంట, ఎంతో చక్కగా చుట్టి ఆ బట్ట ముక్కలు అక్కడ ఉన్నాయి. ఆ నాప్కిన్ కూడా సెపరేట్ చేసి ఉన్నాయంట. అంటే ఇక్కడ దేవుడు యేసయ్యకి తెలిసి ఎన్ని జరిగినాయి. అందుకునే యేసయ్య క్లారిటీ ఇస్తున్నాడు శిష్యులకి. ఏమని క్లారిటీ ఇస్తున్నాడంటే ఇదేదో మానవుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు అని మీరు నమ్మకండి. వాళ్ళు నమ్మితే నమ్మండి, కానీ మీరు మాత్రము నమ్మకండి. ఎదురు చూడండి, అదంతా చక్కగా ఫోల్డ్ అయ్యి ఉంది చూడండి. అది ఎవరు కనపడుతుంది? పేతురుకి కనపడుతుంది. ద మెయిన్ 2 ఇంపార్టెంట్ డిసైపుల్స్, శిష్యులకి 2 ఇంపార్టెంట్ శిష్యులు కనపడుతున్నాయి. అది ఫోల్డ్ అయి ఉన్నాయి. ఎస్, దిస్ ఆర్ ఫోల్డెడ్. ఆ సెపరేట్ అయిపోయి ఫోల్డ్ అయిపోయి. అంటే ఏ మానవుడు ఆయన మీద చెయ్య వేయలేదు, దొంగతనము జరగలేదు. అంటే చూడండి, ఆ బట్టల్లోనే ఆయన ఏమయ్యాడు? ఆవిరైపోయాడు. బట్టలు ఏమైపోయాడు? ఆవిరైపోయాడు. ఇప్పుడు మన శరీరంలో కూడా మనం ఏమైపోతామో? ఆవిరైపోతాం. ఆవిరైపోయి ఏమవుతామో? మహిమ శరీరం మనం పొందుకుంటాం. ఖచ్చితంగా ఇది మనందరికీ అవుతుంది. ఇప్పుడు యేసయ్యకి ఏ విధంగా కలిగిందో ఆ విధంగా మనం పరలోకము దేవుడు రాగానే ఆయన అడుగు అంటే బోర ఊదగానే ఫస్ట్ అక్కడికి బోర ఊదుతాడు దేవుడు. బోర ఊదగానే ఏం జరుగుతుందంటే ఈ బట్ట ముక్కలు పడిపోతాయి. బట్ట ముక్కలు లోపల నుంచి శరీరం బయటకు వస్తుంది, మహిమ శరీరం వస్తుంది. ఈ శరీరం ఉండదు, ఈ తోలు ఉండదు. ఇది ఏమవుతుంది అంటే శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. బట్ట ముక్కలు అక్కడే ఉంటాయి. మనం ఎంత పట్టాలి. అందుకని ఫ్లైట్ జర్నీలు ఉంటాయి కదా, ఫ్లైట్ జర్నీస్. ఆ ఫ్లైట్ జర్నీస్ లో 2 పైలట్లు ఉంటారు. ఒకరు కో పైలట్ ఉంటాడు. అందుకనే క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి చూడండి. ఆ క్రిస్టియన్ కంట్రీస్ ఏం చేస్తారంటే ఒకరిని బిలీవర్ని పెట్టుకుంటారు, ఒకరు అన్బిలీవర్ని పెట్టుకుంటారు. ఒకరిని మారు మనసు పొందుకుని బాప్టిజం పొందుకునే వాడు ఒకటి పెడతారు, ఇంకొకరిని బాప్టిజం లేని వాడిని ఒకటి పెడతారు. దానికి అర్థం ఏంటంటే ఒకవేళ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు దేవుడు రాకడ వస్తే ఈ బాప్టిజం తీసుకొని వెళ్ళిపోతాడు కదా, మిగతా వాళ్ళ సంత ఏంటి? అలా కదా బయట ప్లేన్ కింద పడిపోతుంది.
మూడొందల మంది చనిపోతారని చెప్పి, ఇలాంటి మనకు రాకూడదని చెప్పి ఫ్యూచర్ లో అది చూడండి, థింకింగ్ చూడండి. ఎయిర్లైన్స్ కూడా ఆ థింకింగ్ తో ఒక నాన్ బిలీవర్ అక్కడ పెడతారు. అంటే వీడు వెళ్ళగలడు, అక్కడే ఉంటాడు. సో వీడే చేంజ్ చేశాడు, వీడు తీసుకుంటాడు, వాడికి వెళ్ళిపోతాయి. సో ఆ తెలివితో వాళ్ళు ఒక బిలీవర్ అన్బిలీవర్ ని పెడతారు అన్నమాట టైటిల్స్. క్రిస్టియన్ ఎయిర్లైన్స్ లో ఉంటాయి. సో దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, ఈ మహిమ శరీరం మనం పొందుకుంటాం. ఇప్పుడు మనం సమాధానం తీర్చు. ఈ మరియం, మగ్దలేని మరియం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తాడంటే, యూదులకి అదే అన్యులకి ఏం తీసుకొచ్చాడు? ఆ సమాధానము తీసుకొచ్చాడు. మన మధ్యన మనకి వారికి డిఫరెన్స్ ఇది లేదు. ఆ డిఫరెన్స్ ని దేవుడు తీసేసాడు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదు. సో ఆ డిఫరెన్స్ లేకుండా మనము ముందుకెళ్ళాం. సో ఆ కాలంలో అంటే చాలా బాధ అనిపించింది. యూదులు అన్నింటినీ చాలా సెపరేట్ గా చూసేవాళ్ళు, చాలా డిఫరెంట్ గా చూసేవారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఈ భయంకరమైన కరోనాలో ఉన్నాం మనం. ఈ కరోనాలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం తెలుసు. ఒకరిని మనం ముట్టుకోలేము, ఒకరితో మనం మాట్లాడలేము. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు. భయంకరం. మనము ఇటు చెప్పను, ఈ ట్రయల్ వర్షన్ చూసి మనం అంత భయపడిపోతున్నాము. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని చూసి మనము ఏమైపోతామో ఒకసారి ఆలోచించాలి. ఏమైపోతాం, అసలు మనం నిలబడగలమా లేదో ఒకసారి మనం ఆలోచించాలి. అక్కడ భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. నాకు తెలిసిన యూత్ మన అబ్బాయి బాబు సడన్గా ఓ రోజు ఫోన్ చేసి అన్నా నాకు కోవిడ్ వచ్చిందన్నా అన్న. బాధ అనిపించింది. మన మంచిగా ఎదిగాడు. నా పక్కనే ఎక్కువగా ఉండేవాడు. అలాంటి రోజుని ఫోన్ చేసి అన్న నాకు కోవిడ్ వచ్చిందన్నా, నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు అసలు టేస్ట్ తెలియట్లేదన్నా, ఒకసారి ప్రార్థన చేయాలి అన్నాడు. ఎంత బాధ అనిపించిందంటే, మనలో ఒకరికి కోవిడ్ వచ్చిందంటే ఆ బాధ నన్ను ఒకసారిగా వచ్చింది. వెంటనే నేను నాలోంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, వచ్చేనా వచ్చి నేను ప్రార్థన చేయనా అమ్మ అంటే, వద్దన్నా నువ్వు రాకన్నా, మా అమ్మ ఎవరిని రానివ్వట్లేదు, వద్దన్నా నువ్వు రాకు, నా వాళ్ళందరూ దూరంగా వచ్చినారు, నువ్వు అస్సలు రావద్దన్నా, నా కోసం ప్రార్థన చేయను. అలాగా కంటిన్యూస్గా ఆ కోవిడ్ 14 రోజులు కంటిన్యూస్గా ఆ అబ్బాయిన నా చేత ప్రార్థన చేయించు. అంటే ఆ బిడ్డకి ఎంత విశ్వాసం అంటే ప్రార్థన మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నా చూడండి. అంటే డాక్టర్స్ చాలా మెడిసిన్స్ ఇచ్చారన్నా, కానీ ఈ మెడిసిన్స్ నాకు అసలు వేసుకుంటే నాకు ఏదో లాగుందన్నా, నన్ను ఒకసారి ప్రార్థన చేయన్నాను. ఆ ప్రార్థన మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకున్నాడు చూడండి. ఎంత విశ్వాసం పెట్టుకున్నాడంటే, ఇక నేను వెళ్ళిపోవాలనిపించింది. వెళ్ళిపోయి నేను అక్కడ నుండి ప్రార్థన చేయాలి. అని అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి నేను కలిసాను. 1 month అయిపోయింది బాబుకి కోవిడ్ వచ్చి. కలిసింది ఆ బాబుతో చేసాను. నేను దాదాపు ఇప్పుడు నేను 20 రోజులు అబ్బాయితో ఉన్నాను. కలిశాను, ముట్టుకున్నాను, టచ్ చేశాను. ఎలా ఉందంటే చాలా బాధ, నాకు చాలా బాధ అనిపిస్తుందన్నా అన్నాను. ఏమైందిరా? కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో దూరంగా ఉన్నానన్నా, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ నన్ను దూరం పెట్టారన్నా. చాలా బాధ అనిపించింది. అందులో కోవిడే లేదు, ఆ కోవిడ్ వెళ్ళిపోయింది. అందరూ ఆయనలో ఏదో ఉన్నారు, వచ్చేస్తున్నారు, భయంతో ఉన్నారు, ఎంత టెన్షన్తో ఉన్నారు. అరే నేను 20 రోజులు పట్టుకున్నానయ్యా, 20 రోజులు మాస్క్, నాకు మాస్క్ లేవు. ఆ భయంతో మనం ఎక్కడికి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది ఆ బాబుని చూడటం. అలాగే ఇంకొకసారి నాకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తాను. బాధ అనిపిస్తుంది. ఒకసారి మనం క్రైస్తవులు ఉన్నప్పుడు మనం అందరితో కలిసి గాడ్ ఈస్ సేయింగ్ దట్ మనం ఐక్యతతో ఉండాలి. ఆ సమాధానం, అందుకనే యూదులకి అక్కడ అన్యులకి మధ్యన ఐక్యత లేదు, ఆ సమాధానం లేదు, వాళ్ళు చాలా డిఫరెన్స్ లో ఉన్నారు. ఒక చిన్న వైరస్ తోటి మనం అందరిని దూరం పెట్టేస్తున్నామంటే కేర్ తీసుకోండి, బట్ డోంట్ అవాయిడ్ దెమ్.
వాళ్ళను బాధ పెట్ట, వాళ్ళు వారి బాధను తీసుకురా, ఆ బాధతో చాలా బాధపడతారు. మనలో ఉంటారు, మనలో ఒక బాధ, మనతో ఆ బంధంతో ఉన్నారు వాళ్ళు, ఆ రిలేషన్షిప్ మనతో మెయింటైన్ చేసి, అలాంటి వారిని మనం దూరం పెట్టేస్తే ఎంత ఆ పొజిషన్లో మనం ఉంటే ఎంత బాధ ఉంటుంది. నాకు దేవుడు ఉన్నాడన్నా, అసలు రెడీ ఆ విశ్వాసం, ఆ విశ్వాసం అర్థం. మనం దేవుని దగ్గర అవ్వాలి, దేవుడు అందరూ కలిసి ఉండాలని దేవుడు అన్నాడు. మరియంతో అన్నాడు, వీరిద్దరి మధ్యన నేను సమాధానం తీసుకొస్తానికి నేను ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్న రోజు తెలియజేస్తాను. దయచేసి తెచ్చినటువంటి మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరితో మనము ఐక్యతతో ఉండాలి. ఎస్ తండ్రి ప్రభా, ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. యేసయ్యా